హాయ్ ఫ్రెండ్స్, నేను వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఒక కామెంట్ సెక్షన్ కూడా ఉంది. అంటే ఎవరైనా సరే మీ వెబ్సైట్ ద్వారా మీ సర్వీస్ కానివ్వండి, మీ ప్రోడక్ట్ కానీ తీసుకొని దాని గురించి రివ్యూ పెట్టే అవకాశం అక్కడ ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎవరో అంటే మీ ప్రోడక్ట్ మీ సర్వీస్ నచ్చిన వాళ్ళు నచ్చిందని చెప్తారు, నచ్చని వాళ్ళు నచ్చలేదని చెప్తారు. ఈ నచ్చలేదు అనే నెగిటివ్ కామెంట్ ఏవైతుందో అది మిగతా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. సో దాన్ని ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆ నెగిటివ్ కామెంట్ని పాజిటివ్గా రాయించడం, లేదా ఆ నెగిటివ్ కామెంట్ని పాజిటివ్ రివ్యూగా మార్చి పెట్టించడమే ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్. అలా మీ వెబ్సైట్ కానివ్వండి, మీ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, మీ ఫేస్బుక్ పేజ్ కానివ్వండి, మీ లింక్డ్ఇన్ పేజ్ కానివ్వండి, మీ ఇతర సోషల్ మీడియా పేజెస్ ఏవైనా సరే, మీ యాప్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీ బ్లాగ్లో కానివ్వండి, ఒక నెగిటివ్ రివ్యూ కనుక ఇస్తే ఆ నెగిటివ్ రివ్యూని వారితో మాట్లాడి వాళ్ళను ఒప్పించి కన్విన్స్ చేసి, వాళ్ళని ఏ రకంగా కన్విన్స్ చేస్తామో బతిలాడుకుని వాళ్ళతోటి ఆ నెగిటివ్ని కామెంట్ తీయించేయడం, వాళ్ళతోటి తీయించేయడం, లేదా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి వీలైతే క్షమాపణ చెప్పైనా సరే వాళ్ళ కామెంట్ని పాజిటివ్గా మార్పించడమే ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్. ఇది ఒకప్పుడు పబ్లిక్ రిలేషన్స్ అనేవాళ్ళు ఆఫ్లైన్లో. ఇది ఇప్పుడు ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అనొచ్చు, లేదా ఈపీఆర్ అనొచ్చు, అంటే ఎలక్ట్రానిక్ పిఆర్, పబ్లిక్ రిలేషన్స్. సో ఎవరితోటైతే అంటే మన ప్రోడక్ట్ లేదా మన సర్వీస్ కొన్న వాళ్ళతోటి తత్సంబంధాలు మెయింటైన్ చేయడం, వాళ్ళని లాయల్టీ కస్టమర్స్గా మార్చడం, వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకొంతమంది కస్టమర్లని మనం అట్రాక్ట్ చేయడం, ఇదంతా కూడా ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.